అమర్ బాగి లోపలికి రాగానే పిల్లలు రాథోడ్ అందరూ కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంకెప్పుడు కూడా మన కుటుంబానికి ఎలాంటి హాని జరగకూడదు మిస్ అమ్మ. మన శత్రువులెవరో నేను త్వరలోనే కనిపెడతాను. వాళ్ళ నీడ కూడా మన కుటుంబంపై పడకుండా చూసుకుంటాను. ఇంకెప్పుడు నువ్వు ఒంటరిగా పోరాడకు మిస్ అమ్మ. ఇద్దరం కలిసి పోరాడదాం. అది ఎంత కష్టమైనా సరే మనం మాత్రం మన పిల్లల్ని కాపాడుకోవాలి. ఏ కష్టం రానివ్వకూడదు అని అమర్ చెప్తాడు. రాత్రి అయిన తర్వాత అమర్ గార్డెన్‌లో అటు ఇటు తిరుగుతూ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. గతంలో గోడ అనే దుష్టశక్తి ఇక్కడికి వచ్చి చాలా బాధ పెడుతూ ఉండేది. ఇప్పుడు ఏ దుష్టశక్తి వచ్చి దేనికోసం వచ్చి అసలు ఇదంతా చేస్తోంది? కనిపించని శత్రువుల్ని ఎలా కనిపెట్టడం? నా భార్యను చంపి ఎందుకు నాపై ఇలా పగ తీర్చుకోవాలనుకుంటుంది? గతంలో నేను ఎవరికి అన్యాయం చేశాను? వాళ్ళు నాపై పగ తీర్చుకోవాలనుకుంటున్నారా? అసలు నేను ఎవరికి అన్యాయం చేసి ఉంటానబ్బా! అని అమర్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ బాగి ఇద్దరు వచ్చి ఆలోచిస్తున్న అమర్‌ని చూస్తూ ఉంటారు. ఆయన ఆ దుష్టశక్తి గురించే ఆలోచిస్తున్నారు రాథోడ్. కనీసం నా గురించైనా గతం గుర్తుకు వచ్చి ఉంటే నేను వెళ్లి ఓదార్చి ఉండేదాన్ని. నా గురించిన గతమే ఆయనకి గుర్తుకు రాలేదు అని బాగి బాధపడుతూ ఉంటే, క్షమించు మిస్సమ్మ, నీ గురించిన గతం సార్‌కి గుర్తుకు వచ్చింది. సార్ చెప్పొద్దన్నారు అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటారు. ఇంకోవైపు మనోహరి ప్రచండతో అదే గార్డెన్‌లో ఇంకొక చోట మాట్లాడుతూ ఉంటుంది. అసలు నేనేం చేసేది మనోహరి? మాటి మాటికి ఆ బాగి అడ్డుపడుతూ ఉంటే నేను కూడా ఏమీ చేయలేను అని ప్రచండ అంటే, అమరేమో నా గురించిన మొత్తం గతం తెలుసుకోవటం కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు. నువ్వేమో మాటి మాటికి ఫెయిల్ అవుతున్నావు. ఇప్పుడు నేను అమర్‌కి దొరికిపోతే ఇంకేమైనా ఉందా అని మనోహరి టెన్షన్ పడుతూ ప్రచండని తిడుతూ ఉంటుంది. అసలు ఆ స్వామీజీని నేను చాలా తక్కువ అంచనా వేశాను. కానీ ఆ స్వామీజీ ఇలా చేస్తాడని నేను అసలు ఊహించలేదు అని ప్రచండ అంటే, ఆల్రెడీ దుష్టశక్తి అని ఆ స్వామీజీ చెప్పేశారు. ఇప్పుడు అమర్ ఆ దుష్టశక్తి అంటే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నీవు దొరికిపోతే నేను కూడా దొరికిపోతానని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదే చివరి అవకాశంలే మనోహరి. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు. బుజ్జమ్మని చంపి శక్తుల్ని తీసుకువెళ్ళిపోతానని ప్రచండ అంటే, సరే ఈ ఒక్కసారికి ఇస్తున్నా. నీ ఇష్టం ఏమైనా చేసుకో అని మనోహరి చెప్తోంది. ఆ దుష్టశక్తి ఎవరనేది ఆయనకి తెలిసిపోతే బాగుంటుంది రాథోడ్. లేకుంటే చాలా టెన్షన్ పడుతున్నాడు అని బాగి బాధపడుతూ ఉంటే, ఒక్క అవకాశం మిస్సమ్మ, ఒక్క అవకాశం వస్తే ఆ దుష్టశక్తి ఎవరన్నది తెలిసిపోతుంది అని రాథోడ్ అంటాడు. మనోహరియే ఇదంతా చేస్తుందని మన దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలుంటేనే మనం చెప్పగలము. సరే అవకాశం కోసం ఎదురు చూడాలి అని బాగి చెప్తుంది. తర్వాత అమర్ గదిలో కూర్చొని ఇంకా ఆలోచిస్తూ ఉంటే, సారీ సార్ అంటూ బాగి అక్కడికి వస్తుంది. సారీ ఎందుకు మిస్సమ్మ అని అమర్ అంటాడు. అంటే అంజు బాడీలో దుష్టశక్తి ఉందన్న విషయం నాకు రాథోడ్‌కి తెలిసినా కూడా మీకు చెప్పకుండా స్వామీజీని కలిసి హోమం జరిపించాం కదా సార్! మీకు ముందే చెప్పలేదని మీరు నాపై ఏ మాత్రం కూడా కోప్పడకుండా ఒక్క మాట కూడా తిట్టలేదు. అందుకే అని బాగి చెప్తుంది. చూడు మిస్సమ్మ, నువ్వు నా గురించి, పిల్లల గురించి ఎంత ఆలోచిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. నేను గతం మర్చిపోయి ఇబ్బంది పడుతున్నాను. నన్ను మరింత ఇబ్బంది పెట్టడం ఎందుకని నువ్వు చాలా కేర్ తీసుకుంటూ ఇదంతా చేస్తున్నావు మిస్సమ్మ. నువ్వు చాలా గొప్పదానివి మిస్సమ్మ. నీ ప్లేస్‌ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. యూ ఆర్ సో గ్రేట్ అని అమర్ అంటే, సార్ మీరిలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నిజం చెప్పాలంటే మీకు నిజం చెప్పలేక, నాలోనే దాచుకోలేక నేను నరకం అనుభవించాను. ఫైనల్‌గా అంజు బాడీలో నుంచి ఆ దుష్టశక్తి వెళ్ళిపోయిన తర్వాతే నేను రిలాక్స్ ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతవరకు నేను చాలా టెన్షన్ పడ్డాను అని బాగి అంటే, నేను గమనిస్తూనే ఉన్నాను మిస్సమ్మ. నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత టెన్షన్ పడుతున్నావో, బాధలన్నీ మనసులోనే దాచుకొని పైకి మాత్రం చిరునవ్వులు చూపిస్తున్నావు. నాకు తెలీదా? నాకు చాలా బాగా తెలుసు. అర్థమవుతుందని అమర్ అంటే, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు గతం గుర్తుకు ఉన్నా లేకపోయినా ఈ ఇంటిలో బాధ్యతలన్నీ కూడా నువ్వే తీసుకొని ఒంటరిగా పోరాడుతున్నావు మిస్సమ్మ. నువ్వు ఒంటరి దానివి కాదు. నీ పక్కన ఎప్పుడు నేనుంటాను. ఎప్పుడు నీకు తోడుగా అండగా ఉంటాను మిస్సమ్మ. ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు మనం కలిసే ఉంటాం మిస్సమ్మ. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు లేకపోతే నేను, పిల్లలు ఏమైపోయి ఉండేవాళ్ళమో అని. ఆరో పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. నువ్వు నాకు సారీ చెప్పటం కాదు, నేనే నీకు సారీ చెప్పాలి. అండ్ థాంక్స్ చెప్పాలి మిస్సమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అంటూ అమర్ ఒక్కసారిగా బాగి భుజాలను పట్టుకొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అమర్ అలా హగ్ చేసుకోవటంతో బాగి ఆనంద బాష్పాల్ని కారుస్తూ బాగి కూడా అమర్‌ని హగ్ చేసుకుంటుంది. అప్పుడే రాథోడ్ గది దగ్గరికి వచ్చి వీళ్ళిలా హగ్ చేసుకొని చాలా సంతోషంగా ఉండటం చూసి,
మెలికలు తిరిగిపోతూ ఇదే కదా నాకు కావాల్సింది, ఎంత కన్నుల పండుగగా ఉందో, 5, 6 ఏళ్ల క్రితం విడిపోయిన జంట ఇప్పుడు చూడు ఎంత బాగా కలిసిపోయారో అని ఆనంద బాష్పాల్ని కారుస్తూ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా వెళ్ళిపోతాడు. రాతోడు వెళ్ళిపోగానే అటుగా వెళ్తున్న చెంబ బాగి అమర్ని చూసేస్తుంది. వీళ్ళేంటి ఐరన్ అయస్కాంతంలా అలా అతుక్కుపోయారు. కొంపతీసి భార్యాభర్తలన్న విషయం గుర్తుకు వచ్చేసిందా ఏంటి? మనోహరి ఇప్పుడు లేదు కాబట్టి తెలిసిపోయింది. లేకపోతే కుళ్ళుకొని సచ్చిపోయేది. సరే ఈ విషయం మనోహరికైతే చెప్పాల్సిందే అని చెంబ అనుకుంటూ వెళ్తుంది. అయితే కాసేపటికి బాగి తేరుకొని అమర్ హగ్గు నుండి పక్కకు వచ్చేస్తుంది. "ఏమైంది మిస్సమ్మ" అని అమర్ అడుగుతూ ఉంటే, "మీరిప్పుడు ఏం చేశారు సార్" అని బాగి నిలదీస్తూ ఉంటుంది. "నీకు థాంక్స్ చెప్పాను" అని అమర్ అంటే, "థాంక్స్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఎవరైనా చెప్తారు కానీ హగ్గిచ్చి చెప్తారా" అని బాగి అంటుంది. "నేను హార్ట్‌ఫుల్‌గా చెప్పాను మిస్సమ్మ" అని అమర్ బిల్డప్ కొడుతూ ఉంటాడు. ఇక బాగి చాలా పడుతూ కోపంగా, "నిజం చెప్పండి, మీకు గతం గుర్తుకు వచ్చిందా" అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లుగా ప్రశ్నిస్తూ ఉంటుంది. "లేదు" అని అమర్ మళ్ళీ బిల్డప్ కొడుతూ ఉంటాడు. "మరి గతం మర్చిపోకముందు ప్రవర్తిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారేంటి" అని బాగి అడగడంతో, "అంటే అప్పుడు నేను ఇలా నిన్ను హగ్ చేసుకునేవాడినా" అని అమర్ అంటే, "అబ్బే! లేదు లేదు" అని బాగి అంటుంది. "మరి ఎందుకిలా అడుగుతున్నావు" అని అమర్ అంటాడు. "అంటే మీరు నన్ను హగ్ చేసుకున్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ ఏమైనా పడ్డాయా" అని బాగి అంటే, "అబ్బే! లేదే" అని అమర్ అంటాడు. "ఏంటి ఈయనకి, నేను ఇంత దగ్గరగా వస్తున్నా నా గురించిన ఏ గతం గుర్తుకు రావటం లేదే" అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. "ఏమైంది మెసమ్మ, ఏంటి ఆలోచిస్తున్నావు" అని అమర్ అంటే, "సార్ ఇక మీదట మీరు నాకు 3 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి" అని బాగి అంటుంది. "సరే అన్నం తిన్నారా, పిల్లలు తిన్నారా" అంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. "సార్ ఇప్పుడే కదా చెప్పాను 3 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని" అని బాగి అమర్‌కి దూరంగా వెళ్తూ ఉంటుంది. "పిల్లలు తిన్నారు సార్, నేను తినలేదు" అని బాగి చెప్తుంది. "నేను అడిగేది కూడా అదే. అయినా కూడా నేను తినిపించకుండా నువ్వెలా తింటావు? సరే ఇద్దరం కలిసి భోంచేద్దాం పద" అని అమర్ అంటాడు. అలా అమర్, బాగి ఇద్దరూ కలిసి మెట్లు దిగి వస్తూ ఉంటే అప్పుడే మనోహరి లోపలికి వస్తూ, వీళ్ళని ఎంత విడదీద్దాం అనుకుంటే అంత దగ్గరైపోతున్నారు. ఆ అరుంధతి లాగానే ఈ బాగిని కూడా చంపేయాలి, అప్పుడే పీడ విరగడైపోతుంది అని మనోహరి అనుకుంటూ ఉరిమి చూస్తూ ఉంటుంది. ఇంత అర్ధరాత్రి ఇది బయట నుండి వస్తోంది, ఇప్పుడు ఈయన దగ్గర ఇరికించేసేయాలి అని బాగి మనసులో అనుకుంటూ, "ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు మనోహరి" అని ప్రశ్నించటంతో, "నేనెక్కడి నుంచి వస్తే నీకెందుకని" మనోహరి అంటుంది. "అంటే టైం కాని టైంలో బయట నుంచి వస్తున్నారు కదా మేడం, అందుకే మేడం అలా అడుగుతున్నారంటూ రాథోడ్ అక్కడికి వస్తాడు. "అసలు నన్ను అడగటానికి మీకేం రైట్స్ ఉన్నాయని" మనోహరి అరుస్తూ ఉంటుంది. "అదేంటి మనోహరి, పెళ్లి కాని ఆడపిల్లవి, జాగ్రత్తగా ఉండాలి కదా, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగటం కూడా తప్పా" అని బాగి అంటే, "అవునండి, జాగ్రత్త లేకపోతే ఎలా" అని రాథోడ్ అంటాడు. "అయినా కూడా అంజు పాప స్పృహ కోల్పోయి పడిపోయిన తర్వాత మీరు మాయమైపోయారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు, ఏం పని మీద వెళ్లారని" రాథోడ్ అంటే, "ఏంటి అమర్, వీళ్ళు నన్ను ఇలా నిలదీస్తున్నారు, అసలు వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరమే నాకు లేదు" అని మనోహరి అంటుంది. "అయినా నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు కదా మనోహరి, మేము ఆ మాత్రం కేరింగ్ తీసుకోకపోతే ఎలా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు" అని అమర్ అడగటంతో, "కొంచెం పర్సనల్ పని మీద వెళ్ళానని" మనోహరి చెప్తుంది. "పర్సనల్ పని అంటే ఏం పని" అని బాగి అంటుంది. "హోమం జరుగుతున్న దగ్గర నుంచి కూడా నువ్వు టెన్షన్ పడుతూనే ఉన్నావు" అని బాగి చెప్తుంటే, "నేనేం టెన్షన్ పడడం లేదు, అయినా అంజు స్పృహ వచ్చిన తర్వాతే నేను బయటికి వెళ్ళానని" మనోహరి చెప్తుంటే అప్పుడే కొడైకెనాల్ ఎస్ఐ లోపలికి వస్తాడు. "ఏంటి ఇన్స్‌పెక్టర్ ఈ టైంలో ఇలా వచ్చారు" అని అమర్ అడగటంతో, "వీడు నా గురించి నిజం చెప్పటానికే ఇక్కడికి వచ్చినట్లున్నారు, వీడిని చంపేసి ఉన్నా బాగుండేది" అని మనోహరి టెన్షన్ పడుతూ, "అమర్‌కి ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు మీరేం మాట్లాడడం అవసరం లేదు, వెళ్ళండి" అని మనోహరి చెప్తుంది. "నువ్వు ఆగు మనోహరి, మీరు చెప్పండి ఇన్స్‌పెక్టర్" అని అమర్ అంటాడు. "మీ వైఫ్ అరుంధతి మేడం మర్డర్ కేస్‌ని నేనే సార్ ఇన్వెస్టిగేషన్ చేసింది" అని ఇన్స్‌పెక్టర్ అంటే, "యాహ్! ఐ నో, అందుకే కదా కేస్ డీటెయిల్స్ చెప్పమని నేను మిమ్మల్ని అడిగాను" అని అమర్ అంటే, "ఇప్పుడు నేను ఆ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు సార్, ఇప్పుడు ఏసీపీ పార్థసారథి గారికి ఆ కేస్‌ని అప్పజెప్తున్నారు, ఆయన కేస్ రీఓపెన్ చేస్తున్నారు" అని ఎస్ఐ చెప్తే, "ఆ కేస్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కదా" అని మనోహరి అంటే, "కానీ దాంట్లో ఏదో మిస్టరీ దాగుందని ఆయన కేస్‌ని రీఓపెన్ చేస్తున్నారు, అది యాక్సిడెంట్ కాదు, హత్య అన్న డౌట్లు వస్తున్నాయి" అని అతను చెప్పడంతో, "కాదు అది యాక్సిడెంటే" అని మనోహరి అంటుంది. "నీకెలా తెలుసు" అని అమర్ అంటాడు. "అంటే పోలీసులు చెప్పారు కదా అమర్, అందుకే కదా ఆ కేస్‌ని క్లోజ్ చేశారని" మనోహరి చెప్పి తప్పించేసుకుంటుంది. "చూడండి సార్, ఏసీపీ పార్థసారథి గారు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని రేపు మీ ఇంటికి వస్తారు, మొత్తం డీటెయిల్స్ మిమ్మల్ని అడిగి తెలుసుకుంటారు.
ఇప్పుడు నేను చెప్పడానికి ఏమీ లేదు. ఏదైనా ఉంటే అన్నీ మొత్తం ఆయనే చెప్తారు అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. అయితే బాగీ రాథోడ్ బయటికి పరుగులు పెడుతూ వచ్చి, ఇన్స్‌పెక్టర్ గారు, మీరెందుకు ఈ కేసు నుండి తప్పుకుంటున్నారు? మనోహరియే ఇదంతా చేసిందని ఆయనకి చెప్పేసి ఉండొచ్చు కదా! అని బాగి అంటే, కానీ ఆ కేస్‌ని ఏసీపీ పార్థసారథి గారు తీసుకున్న తర్వాత నేను డీటెయిల్స్ చెప్పటం బాగుండదు కదా మేడం. అంతేకాకుండా అమర్ సార్‌కి గతం గుర్తుకు చేయకూడదని మీరే చెప్పారు కదా! పైగా ఆయన నా దగ్గర ఉన్న ఆధారాలు ఏవి కూడా తీసుకోరు. ఆయనే సొంతంగా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుంటారు అని ఇన్స్‌పెక్టర్ అంటే, కేస్ డిలే అవుతుంది కదా! మనోహరికి శిక్ష పడాలి అని బాగి అంటుంది. టెన్షన్ పడకండి మేడం. ఆయన ఏ కేస్ తీసుకున్నా వితిన్ 1 వీక్ లోపల మొత్తం కేస్‌ని సాల్వ్ చేసేస్తారని ఇన్స్‌పెక్టర్ చెప్తాడు.